one of the most important chapter for all the government job exams, కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ కోడింగ్ డీకోడింగ్ లో మనకు 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవే ఇవి: లెటర్ కోడింగ్, నెంబర్ కోడింగ్, సింబల్ కోడింగ్, వర్డ్ కోడింగ్, మిక్స్ కోడింగ్. ఈ 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఒక్కసారి నేర్చుకుంటే నేను గ్యారంటీ ఇస్తాను మీకు ప్రతి ఎగ్జామ్లో ఒక్క క్వశ్చన్ కూడా మీరు ఈ చాప్టర్ నుంచి మిస్ అవ్వరు. ఒక్కసారి చూడండి, లెటర్ కోడింగ్ లో మనకు 9 టైప్స్ ఉంటాయి, సబ్ టైప్స్. ఆ 9 టైప్స్ నేను మీకు డిస్కస్ చేస్తాను. అండ్ మిగతా 4 ఓన్లీ 1 టైపే ఉంటుంది. సో ఫాస్ట్గా అయిపోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. మీకు ఎన్ని మార్క్స్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అన్ని మార్క్స్ తెప్పించే బాధ్యత నాది. మీరు చేయాల్సింది ఒకటి, ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఇప్పుడు ఒక లైక్ కొట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి షేర్ చేయండి, ఎస్పెషల్లీ ఫర్ ఎవరైతే మ్యాథ్స్లో స్ట్రగుల్ అవుతున్నారో. ఓకే, ఇప్పుడు మనం లెటర్ కోడింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ లెటర్ కోడింగ్. లెటర్ కోడింగ్ లో 9 సబ్ టాపిక్స్ ఉంటాయని చెప్పాను కదా. అందులో ఫస్ట్ టాపిక్ అయితే కోడింగ్ బేస్డ్ ఆన్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్. ఓకే, సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇలా అడుగుతాడు. ఒకసారి చూడండి. ఇఫ్ రమేష్ ఈస్ కోడెడ్ యాజ్ HSEMAR, దెన్ హౌ క్రియేట్ బి కోడెడ్ అంటున్నాడు. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకోండి. సో రమేష్ అనే నేమ్ ఉంది కదా, ఈ యొక్క వర్డ్ని ఇలా రాయొచ్చు అంట. ఇలా HSEMAR. అదేవిధంగా క్రియేట్ అనే దాన్ని ఎలా రాయాలి అని అంటున్నాడు, ఎలా కోడ్ చేయాలి అంటున్నాడు. సో ఇక్కడ మీరు హెడ్డింగ్ చూసుకోండి, రీఅరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఉండే లెటర్స్ నే రీఅరేంజ్ చేసి ఇక్కడ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఉండే 6 ఇక్కడ లాస్ట్కి వెళ్ళిపోయింది, సెకండ్ ఉండే 6 లాస్ట్ సెకండ్కి వెళ్ళిపోయింది, థర్డ్ ఉండే M లాస్ట్ నుంచి థర్డ్ వచ్చేసింది, ఫోర్త్ E ఇక్కడ బ్యాక్ నుంచి, అంటే దీన్నే రివర్స్ రాశాడు. ఓకే, ఇది కూడా మనం అలానే రాసుకోవాలి. అంటే E అనేది ఫస్ట్ వస్తుంది, T అనేది సెకండ్ వస్తుంది, A అనేది థర్డ్ వస్తుంది, E అనేది ఇక్కడ వస్తుంది, R అండ్ C. సో లెటర్స్ని రీఅరేంజ్ చేశాను. సో ఈ ఆప్షన్ ఎక్కడ మనకు సూట్ అవుతుంది? ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది కోడింగ్ బేస్డ్ ఆన్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ సబ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సెకండ్ సబ్ టాపిక్స్ ఇన్ లెటర్ కోడింగ్, కోడింగ్ విత్ ఆపోజిట్ లెటర్స్. ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ అంటే ఫస్ట్ మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ మీరు ఆపోజిట్ లెటర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో అది చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు A నుంచి M వరకు ఒక లైన్లో రాసుకోండి. ఓకే, తర్వాత M తర్వాత N కదా, N నుంచి అక్కడ దాని కింద నుంచి రివర్స్లో మిగతా రాసుకోండి. ఓకే, రాసుకున్న తర్వాత అప్పుడు ఏకి Z ఆపోజిట్ లెటర్ అవుతుంది. ఓకే, బికి Y ఆపోజిట్ లెటర్ అవుతుంది. ఓకే, సికి X ఆపోజిట్ లెటర్, అలా అదే విధంగా అన్నిటికీ ఇలా ఆపోజిట్ లెటర్స్ అవుతుంది. ఓకే, ఇదే విధంగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో వెనక్కి చేసి వినండి. సో అప్పుడు M కు ఆపోజిట్ లెటర్స్ N అవుతుంది. ఓకే, సో ఆపోజిట్ లెటర్స్ పైన ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఇఫ్ సర్టన్ ఈస్ కోడెడ్ యాజ్ XVIZGRM, దెన్ హౌ MUNDAN ఈస్ కోడెడ్ అంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చింది మనం ఒకసారి రాసుకుందాము, రాసుకొని ట్రై చేద్దాము. సర్టెన్ IN ఈస్ కోడెడ్ యాజ్ XVIZGRM. ఓకే, ఒక్కసారి మనం ఆపోజిట్ లెటర్స్ అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ C కి ఆపోజిట్ లెటర్ ఏంటి? X, ఇక్కడ X ఉంది. ఓకే, E కి ఆపోజిట్ లెటర్ V, సో ఇక్కడ V ఉంది. అదేవిధంగా R కి ఆపోజిట్ లెటర్ ఏంటి? వేర్ ఇస్ R? సో R ఇక్కడ ఉంది. R కి ఆపోజిట్ లెటర్ I, సో ఇక్కడ I ఉంది. ఓకే, అదేవిధంగా T కి ఆపోజిట్ లెటర్ ఏంటి? G, ఇక్కడ G ఉంది. సో మిగతావన్నీ కూడా ఆపోజిటే ఉంటాయి. ఓకే, ఇది ఆపోజిట్ లెటర్స్ కాన్సెప్ట్ కిందకి వస్తుంది. అప్పుడు మనము ఇచ్చింది ఇక్కడ రాసుకోండి, MUNDANE. ఓకే, సో ఇప్పుడు సో ఆపోజిట్ లెటర్స్ పైన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇఫ్ సర్టన్ ఈస్ కోడెడ్ యాజ్ XVIZGRM, దెన్ హౌ ముండెన్ ఈస్ కోడెడ్ MUNDANE. సో చూడండి, ఇక్కడ C కి ఆపోజిట్ లెటర్ ఏంటి? X, సో ఇక్కడ X ఉంది, ఫస్ట్ మ్యాచ్ అయింది. E కి ఆపోజిట్ లెటర్ ఏంటి? V, ఇక్కడ V ఉంది, సెకండ్ కూడా మ్యాచ్ అయింది. R కి ఆపోజిట్ లెటర్ ఏంటి? I, సో I కూడా మ్యాచ్ అయింది. T కి ఆపోజిట్ లెటర్ ఏంటి? G, సో G కూడా మ్యాచ్ అయింది. A కి ఆపోజిట్ లెటర్ ఏంటి? Z, Z కూడా మ్యాచ్ అయింది. సో ఈ రెండు కూడా ఆబ్వియస్ గా మ్యాచ్ అవుతాయి. అదే విధంగా వీటికి ఆపోజిట్ లెటర్స్ రాయండి, అదే మన ఆన్సర్ అవుతుంది. సో M కి ఆపోజిట్ లెటర్ ఏంటి? N, U కి ఆపోజిట్ లెటర్ F,
N की opposite letter again M, D की opposite letter W, A के opposite letter again Z, N के opposite letter again M, E के opposite letter V. So which option is the right answer? N, F, M, W, Z, M, V. So option C is the right answer. Hope you are very clear. Next subtopic discuss చేద్దాం. Third subtopic coding of letters in former order. ఇక్కడ చాలా మందికి ఫార్మర్ అంటే తెలియదు. ఫార్మర్ అంటే ఇంగ్లీష్ లో మీనింగ్ ఏంటంటే ముందు, ఫ్రంట్ అంటే ముందు వచ్చే లెటర్స్ అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంది ఎగ్జామ్ లో. సో ఒక్కసారి క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇఫ్ టీచర్ ఈస్ కోడెడ్ యాజ్ VGCEJGT దెన్ హౌ చిల్డ్రన్ ఈస్ కోడెడ్ అంటున్నాడు. సో మనం ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి, టీ తర్వాత వి వచ్చింది. సో టీ తర్వాత వి ఎప్పుడు వస్తుంది? STUV అంటే టీ తర్వాత TUV అంటే సెకండ్ లెటర్ వస్తుంది కదా. అంటే టీకి 2 లెటర్స్ యాడ్ చేస్తే మనకు వి అనేది వస్తుంది. అదేవిధంగా ఈకి చూడండి, ఎందుకంటే ఇక్కడ ఫార్మర్ ఫార్మర్ అంటే ముందు +2, +3, +4 ఏదన్నా ఇవ్వచ్చు, కానీ ఈ పర్టికులర్ క్వశ్చన్ లో మనకు +2 ఇచ్చాడు. సో ఈ +2 అంటే EFG. సో 2 ప్లస్ లో G ఉంది, సో ఇక్కడ కూడా G ఉంది. ఓకే, మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మిగతా వాటికి కూడా +2 ఉంటుంది. అదే విధంగా దీనికి +2 చేసి మీరు ఇక్కడ ఆన్సర్ రాయండి చూద్దాం. CHILDREN కదా. సో సి తర్వాత DE వస్తుంది, E అండ్ HIJ, HIJK, LMN వస్తుంది, DEF వస్తుంది, R తర్వాత ఏమొస్తుంది మనకు? EFGHHIJKLMNOPQRST వస్తుంది, EFG మళ్ళీ G వస్తుంది, NMNNOP వస్తుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, మీకు ఫార్ములా అంటే అర్థమవుందా? ఈ క్వశ్చన్లో మీకు +2తోన అడగడం జరిగింది, కానీ మీకు ఫ్యూచర్లో ఎగ్జామ్లో +3, +4, +5, +6 ఆర్ +5 ఆర్ అట్లా కూడా రావచ్చు. ఓకే, ఒక్కొక్కసారి +1, +2, +3, +4 ఇలా కూడా అడగవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, దానికి రిలేటెడ్ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం, 4th టాపిక్. ఓకే, సో 4th అండ్ 5th సబ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. 4th వచ్చేసి కోడింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అంటున్నాడు, అండ్ 5th వచ్చేసి కోడింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అంటున్నాడు. సో ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం? ఫార్మర్ మెథడ్ కదా, ఫార్మర్. సో ఫార్మర్ అంటే ఏంది? అక్కడ ఇంక్రిమెంటల్ కాదు, +2, +2, +2 అంటే సేమ్ గ్యాప్ ఉంది. అంటే LHS సైడ్ అండ్ RHS సైడ్ కి ఫస్ట్ లెటర్ కి +2 ఉంది, సెకండ్ లెటర్ కి +2 ఉంది. కానీ ఇక్కడ అసెండింగ్ డిసెండింగ్ లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ లెటర్ కి +1 ఉంటే సెకండ్ లెటర్ కి ఇంక్రీజ్ అవుతుంది, అసెండింగ్ కదా, +2 అవుతుంది. అదే విధంగా థర్డ్ కి +3 అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా డిసెండింగ్ కి ఏమవుతుంది? ఫస్ట్ దానికి +5 ఉంది అనుకోండి, సెకండ్ దానికి +4 అవుతుంది, ఎందుకంటే డిక్రీస్ అవుతుంది. అదే థర్డ్ దానికి +3 అవుతుంది డిసెండింగ్ కి. ఓకే, ఒక్కసారి ఎగ్జాంపుల్ చూద్దాం అసెండింగ్ కి. సో డిసెండింగ్ కి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. సో అసెండింగ్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? అరిహంట్ చూడండి, ARIHANT, అరిహంట్ ఈజ్ రిటన్ యాజ్ BTLLFTA అంటున్నాడు. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకోండి, A అంటే 1 కదా, ఇక్కడ B అనేది 2, అంటే రెండింటిలో డిఫరెన్స్ ఎంత ఉంది? +1. సో ఇక్కడ +1 వచ్చింది మనకు డిఫరెన్స్. ఓకే, R అంటే 18. ఓకే, ఇక్కడ T అంటే ఏంది? T మనకు 20, T అనేది 20. సో 18కి 20కి డిఫరెన్స్ ఎంత? +2, అంటే ఒకటి ఇంక్రిమెంట్ అయింది. అదే విధంగా మనకి ఇక్కడ I కి L కి, H కు L కు ఇక్కడ +3 వస్తుంది, +4 అట్లా సో ఆన్. ఓకే, అదే విధంగా మీరు నెక్స్ట్ ఏం అడిగిండు? హానెస్టీ అడిగిండు. ఆనెస్టీ HONESTY. ఆనెస్టీకి కూడా మీరు ఆనెస్టీకి చూసుకుంటే H కి 8, O కి 15 అండ్ సో ఆన్, Y కి 25 కదా. సో అసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఫస్ట్ దానికి +1 చేసిండు, 8కి +1 చేయండి 9, 15కి +2 చేయండి ఎంత అవుతుంది? 17 అవుతుంది. 14కి +3 చేయండి అగైన్ 17 అవుతుంది. 5కి +4 చేయండి 9, 19కి +5 చేస్తే ఎంత అవుతుంది? 24. అదేవిధంగా 25కి మనము 7 యాడ్ చేయమని చెప్పాను కదా, అప్పుడు మనకు 25కి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకు ఆల్ఫాబెట్స్ 26 వరకే ఉంటాయి. సో 25కి మీరు +1 యాడ్ చేయండి
26. తర్వాత మనకి ఇంకా 6 మిగులుతుంది. ఆ నార్మల్ 6 ఇక్కడ తీసుకోండి, ఆ 6 ఒక లెటర్ ఎఫ్ అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఓకే, మళ్ళీ చెప్తున్నా వినండి. 25కి మనము 7 యాడ్ చేయాలి, ఇంక్రిమెంటల్ కదా. 7 యాడ్ చేయడానికి మనకు రాదు, ఎందుకంటే 26 లెటర్సే ఉంటాయి. సో ఒక లెటర్ ఒకటి +1 యాడ్ చేస్తే 26 అయింది. ఇంకా మనకి ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. డైరెక్ట్ ఆ 6th లెటర్ తీసుకుంటే అయిపోతుంది. ఓకే, గాట్ ఇట్. సో 6 అంటే ఎఫ్. డిసెండింగ్ ఆర్డర్ కి స్ట్రైక్ ఈస్ రిటన్ యాజ్ YYVLMF, దెన్ గార్డెన్ GARDEN. సో ఎలా కోడ్ చేయాలి దీన్ని? సో డిసెండింగ్ ఆర్డర్ లాజిక్ యూజ్ చేసి దీనికి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. మనము నెక్స్ట్ 6th and 7th సబ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. 6th and 7th సబ్ టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా మంది ఇష్టపడతారు. ఒకసారి చూడండి, కోడింగ్ ఇన్ ఈవెన్ నెంబర్ సీక్వెన్స్, కోడింగ్ ఇన్ ఆడ్ నెంబర్ సీక్వెన్స్. సో ఇంతకు ముందు లాగానే ఈవెన్ నెంబర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆడ్ నెంబర్ మీరు చేసి కామెంట్ పెట్టండి, మీకు ప్రాక్టీస్ అయినట్టు అవుతుంది. ఓకే, ఒక్కసారి ఈవెన్ నెంబర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆల్సో. ఇఫ్ పాండ్ POND రిటర్న్ యాజ్ RSTL, దెన్ HEAR ఎలా కోడ్ చేయాలని అడుగుతున్నాడు. సో ఇక్కడ P అంటే 16, O అంటే 15, N అంటే 14, D అంటే 4. సో చూడండి, 16కి 18కి +2 డిఫరెన్స్. ఓకే, 15కి 19కి +4 డిఫరెన్స్, 14కి 20కి +6 డిఫరెన్స్, 4కి 12కి +8 డిఫరెన్స్. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది సార్? +2 +4 +6 +8, 2 4 6 8 10 12 ఈవెన్ నెంబర్ సీక్వెన్స్ కదా. ఇది కూడా సేమ్ అదే విధంగా రాయాలి. 8కి +2 చేయండి, ఎంత వస్తుంది? 10 వస్తుంది. 5కి +4 చేయండి, 9 వస్తుంది. 1కి +6 చేయండి, 7 వస్తుంది. 18కి +8 చేయండి, ఎంత వస్తుంది? 26 వస్తుంది కదా. సో 10 అంటే ఎంత అన్నా? J, 9 అంటే I, 7 అంటే G, 26 అంటే Z. విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఆడ్ నెంబర్ కి ఎగ్జాంపుల్. మీరు ఆన్సర్ కామెంట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మనము 8th and 9th సబ్ టాపిక్ చెప్పుకుందాము. ఫస్ట్ టాపిక్ అయిపోతుంది, తర్వాత మిగతా టాపిక్స్ చాలా ఈజీ ఉంటాయి. 1 ఎగ్జాంపుల్ ఉంటుంది, 1 టాపిక్ ఉంటుంది, అయిపోతుంది. స్కిప్ చేయకండి. ఇప్పటివరకు ఎవరైనా లైక్ కొట్టిన వాళ్ళు ఉంటే లైక్ కొట్టండి. అండ్ మనము 8th టాపిక్ అండ్ 9th టాపిక్ డిస్కస్ చేద్దాం. 8th సబ్ టాపిక్ కోడింగ్ బై సబ్ట్రాక్షన్. సో ఇందాక మీరు ఫార్మర్ విన్నారు కదా, అంటే +2 +2 +2 కదా. ఇదేంటంటే సిమిలర్గానే మైనస్ ఉంటుంది. ఓకే, ఏదైనా ఒక లెటర్ ఇస్తే దానికి బిలో లెటర్ ఇచ్చుంటాడు రైట్ సైడ్. సో కానీ ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకు ఒక ట్రిక్ ఏంటంటే, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి మనకు టెస్ట్ చేస్తాడు. ఓకే, ఏంటంటే సింపుల్గా చూడండి, ఇక్కడ హెల్త్ అని ఇచ్చాడు. హెల్త్ క్యాన్ బి రిటర్న్ లైక్ దిస్ అండ్ నార్త్ ఎలా రాయాలి అంటున్నాడు. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ని ఇక్కడ అప్లై చేయొచ్చు. ఎలా అంటే ఒకసారి చూడండి, మనకి ఇక్కడ H అంటే 8 కదా, E అంటే 5, A అంటే 1, L అంటే 12, T అంటే 20, మళ్ళీ H అంటే 8 కదా. అది ఇక్కడ రాసుకోండి. G అంటే 7, S అంటే 19, K అంటే ఎంత వస్తుంది? 11 వస్తుంది. ఓకే, Z అంటే 26. ఓకే, అండ్ D అంటే 4, G అంటే 7. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటికి డిఫరెన్స్ -1 ఉంది, సాటిస్ఫైడ్. 5కి 19కి -1 ఉందా? నాట్ సాటిస్ఫైడ్. 1కి 11కి నాట్ సాటిస్ఫైడ్. సో ఇక్కడ మనం మైండ్ పెట్టి ఆలోచించాలి. ఒక్కసారి ఇక్కడ ఫస్ట్ LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఆరోకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేదాన్ని రివర్స్లో రాసుకోండి. సో రివర్స్లో ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ H 8 అది, తర్వాత T L A E H. సో దీని నెంబర్స్ రాసుకోండి. 20 12 T 20 L 12. ఇక్కడ A ఎంత వచ్చింది? 1. అండ్ అదేవిధంగా E ఎంత వచ్చింది? 5, H 8. ఇప్పుడు మీరు ఒక్కసారి సీక్వెన్స్ చూడండి. 8కి 7కి -1, 20కి 19కి -1, 12కి 11కి -1, 26కి 1కి. ఇక్కడ మనకు ఒక చిక్ వచ్చింది. ఇక్కడ చూడండి, 26 అంటే లాస్ట్ లెటర్, A అంటే ఫస్ట్ లెటర్. సో లాస్ట్ లెటర్కి
ఫస్ట్ లెటర్ కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. డిఫరెన్స్ ఎంత? 1 -1. మనం 26 - 1 25 తీసుకోవడానికి రాదు. ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎన్ని లెటర్స్ ఉంది? ఏం లేదు. సో 1 ఉంది కదా, సో -1 అవుతుంది. ఇది కూడా అలా గుర్తుపెట్టుకోవాలి. ఇది -1, ఇది కూడా 5 - 4 -1, 8 - 1 -1. సో -1 -1 -1 -1 -1. సో ఇక్కడ మనం ఏం చేసినాం? దీన్ని రివర్స్ రాసుకొని అప్పుడు -1 -1 -1 -1 వచ్చేలా చూసుకున్నాం కదా, సాటిస్ఫై అయింది. దీన్ని కూడా నార్త్ ని రివర్స్ రాసుకోండి ఫస్ట్. సో రివర్స్ ఎట్లా రాస్తారు? HTRON. ఓకే, H అంటే 8, T అంటే 20, R అంటే 18, O అంటే 15, N అంటే 14. ఇప్పుడు చూడండి, ఇక్కడ 7 ఉంటే ఇక్కడ 8 ఉంది. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ ఇదే కదా, 8 ఉంటే ఇక్కడ 7 ఉంది. సో ఇప్పుడు ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఎంత ఉండాలి? 7 ఉండాలి. 20 ఉంది, ఎంత ఉండాలి? 19 ఉండాలి. -1 కదా, 18 ఉంది, 17, 15 ఉంది, 14 ఉంది, 13. ఇప్పుడు ఒకసారి చూడండి, 7 అంటే ఏంది మనకి జనరల్ గా? G. ఇది, సో ఇది G తో స్టార్ట్ అవుతుంది. 19 అంటే S, 17 అంటే Q, 14 అంటే N, 13 అంటే M. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని బ్యాక్ చేసి వినండి, క్లియర్గా అర్థమవుతుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. ఏం చేశానంటే దీన్ని రివర్స్ చేశాను, రెండింటి మధ్యలో రిలేషన్ కంపేర్ చేశాను. -1 -1 -1 వచ్చేసింది నాకు. దీన్ని కూడా రివర్స్ చేయండి. అప్పుడు ఇక్కడ -1 ఉంది కాబట్టి దీనికి -1 చేసుకుంటా వెళ్ళండి. వచ్చిన నెంబర్స్ కి లెటర్స్ ని మ్యాప్ చేసుకోండి. మీకు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ సబ్ టాపిక్ మనం నేర్చుకుందాము లెటర్ కోడింగ్ లో. దాని తర్వాత ఇంకా 4 ఉంటాయి. ఆ 4 చాలా ఈజీ ఉంటాయి. పేషెన్స్ తో వినండి, ఖచ్చితంగా మార్క్ ఎక్కడ పోదు, ఇందులోకి వెళ్ళి అడుగుతాడు. ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ ద 9th సబ్ టాపిక్. లాస్ట్ సబ్ టాపిక్ కోడింగ్ ఇన్ పేర్ ఆఫ్ లెటర్స్. హెడ్డింగ్ లో ఉంది ఇక్కడ పేర్ ఆఫ్ లెటర్స్ అన్నాడు. సార్ పేర్ ఆఫ్ లెటర్స్ అంటే ఏంటంటే, అవును సార్, ఈ క్వశ్చన్ ఇస్తే ఇది ఈ పేర్ ఆఫ్ లెటర్స్ కిందకే వస్తుందని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఎగ్జామ్లోనే ఒక డౌట్ వస్తుంది. ఏమీ లేదు, పేర్ ఆఫ్ లెటర్స్ అంటే ఏం లేదు, LHS సైడ్ మోర్ లెటర్స్ ఉంటాయి, ఇక్కడ సైడ్ తక్కువ లెటర్స్ ఉంటాయి. ఎందుకో చెప్తా వినండి. పేర్ అంటే ఏం లేదు, ఇక్కడ ప్రతి పేరు ఇక్కడ ఉందా, ఈ రెండింటిని కలుపుకొని ఈ 1 లెటర్ని లింక్ చేస్తాడు, ఈ రెండింటిని కలుపుకొని ఈ లెటర్ని లింక్ చేస్తాడు, ఈ 2 లెటర్స్ కలుపుకొని ఈ లెటర్ని లింక్ చేస్తాడు. ఆ లింక్ ఏందో మనం ఫైండ్ చేయాలి. అదే ఎగ్జామ్లో మనకు థాట్ వచ్చే లాజిక్. ఓకే, ఇప్పుడు చూడండి, GA ఉంది. G అంటే 7, A అంటే 1. ఈ రెండు యాడ్ చేయండి. 7 + 1 ఎంత? 8 కదా. సో 8 అంటే ఏంది? H కదా. సో ఇది సాటిస్ఫై అయింది. ఓకే, అదేవిధంగా RD R అంటే 18, D అంటే 4. ఇక్కడ యాడ్ చేసినాం కాబట్టి ఇక్కడ కూడా సచ్చినట్టు యాడ్ చేయాలి. 18 4 ఎంత? 22. సో 22 అంటే ఏంటి? V. ఓ, ఇది కూడా సాటిస్ఫై అయింది. అదేవిధంగా EN, E అంటే 5, N అంటే 14. సచ్చినట్టు యాడ్ చేయాలి. 19 అంటే ఏంది? S. ఓ, HVS సాటిస్ఫై అయ్యింది. అదేవిధంగా ఇది కూడా అలానే చేయండి. BR అంటే 1 + R అంటే 18, 1 + 18 అంటే 19 అంటే ఏంటి? S. ఓకే, నెక్స్ట్ I అంటే 9, G అంటే 7, 9 + 7 16 అంటే మనకేమొస్తుంది? P. ఓకే, నెక్స్ట్ H అంటే 8, T అంటే 20, 8 + 20 28. ఇక్కడ చిక్కు వచ్చింది. 28 మనకు ఉంటుందా? లేదు. సో లాస్ట్ లెటర్ ఏంటి? 26 ప్లస్ 2 యాడ్ చేస్తే 28 వస్తుంది. సో ఈ 2 అంటే ఏంటి? ఈ 2 ఉన్నది మనం కన్సిడర్ చేసుకోవాలి. A1 B2, సో B తీసుకోవాలి. సో ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, 28 మనకు ఆల్ఫాబెట్స్ ఉండవు కాబట్టి 26 Z, మళ్ళీ 1A అండ్ B2, ఎందుకంటే 2 యాడ్ చేస్తేనే 28 వస్తుంది. ఓకే, హోప్ యూ క్లియర్. ఓకే, నెక్స్ట్ మనము 3 ఇంకా 4 టాపిక్స్ ఉన్నాయి కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. సారీ అండి, 1 చిన్న మిస్టేక్. ఇక్కడ B అంటే 1 తీసుకున్నా కదా, కాదు, ఇది 2. సో 2 + 18 ఎంత? 20 అండి. 20 అంటే ఏమొస్తుంది జనరల్గా? T. సో ఇక్కడ T వస్తుందండి. సో విచ్ ఆఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ B ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సారీ ఫర్ దిస్ మిస్టేక్, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి ఫ్లోలో. ఓకే, థ్యాంక్ యూ.